అందరికి నమస్తే. జనాల నెత్తిన ఎల్ఆర్ఎస్ పిడుగు. మీ మీ జేబులో నుంచి ప్రభుత్వం డబ్బులు గుంజుకోవడానికి, పన్నుల రూపంలో గుంజుకోవడానికి సిద్ధమైంది. ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది 2020లో బీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అప్పుడు ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఖాళీ ప్లాట్ ఉంటే చాలు, ఇప్పుడు డబ్బులు కట్టాలి, ఇప్పుడే కట్టాలి. ఖాళీ ప్లాట్ మీ పేరు మీద ఉంది అంటే 2015 కన్నా ముందు ఉన్న పర్మిషన్స్ ఏమున్నా సరే ఆ ప్లాట్స్కు డబ్బులు కట్టాలి. ముఖ్యంగా ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్స్ మొత్తం కూడా గ్రామాలలో ఉన్నాయి, ప్లస్ పట్టణాల్లో ఉన్నాయి. హైదరాబాద్ సరౌండింగ్ కూడా చాలా ప్లాట్స్ 2015 కన్నా ముందు. వాటన్నిటికి కూడా ఇప్పుడు డబ్బులు కట్టాలి. ఒక్కొక్క మనిషి 1,50,000 నుంచి 2,00,000 వరకు బడెన్ పడవచ్చు అంటున్నారు. మనతో అన్న నారగోని ప్రవీణ్ కుమార్ అన్న ఉన్నారు. అన్న రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు, స్టేట్ అధ్యక్షుడు. అయితే 2020లో కూడా అన్న పెద్ద ఉద్యమం చేసిండ్రు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ పైన ఏంది ఎల్ఆర్ఎస్ ఏంది, డబ్బులు ఏంది, ఇది ఏందని. అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని మళ్ళీ జనాల నుంచి వసూలు చేయడానికి సిద్ధమైంది. బట్టి విక్రమార్క గారు, తర్వాత రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మీటింగ్ పెట్టి ఎల్ఆర్ఎస్ వసూలు చేయడానికే జిల్లాల వారికి ఒక ప్రత్యేకమైన ఆఫీసర్ల బృందం పెడతాం, వాళ్ళు ఈ డబ్బులు వసూలు చేసే అధికారం వాళ్ళకి ఇవ్వబోతున్నారు. మాట్లాడుతుంది మీద అన్న ఏం చెప్తారు ఎల్ఆర్ఎస్ మీద? ఇది పోయింది అనుకుంటే పోలే, మళ్ళీ వచ్చింది. అప్పుడు ఎవరైతే వ్యతిరేకించారో వాళ్ళు ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకించారు, ఎవరు కట్టొద్దు అని పిలిపించారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ వీళ్ళు వసూలు చేయడానికి సిద్ధమైనారు. ఏం చెప్తారు మీరు? రియల్ ఎస్టేట్ చూస్తూ ఉన్నారు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి. వాస్తవంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ని బలవంతంగా వసూలు చేస్తామనే సందర్భంలో తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేసింది. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి గారు, వీళ్ళంతా ఏమన్నారంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మేము ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాంటి వాళ్ళు ఈరోజు ఎల్ఆర్ఎస్ని బలవంతంగా వసూలు చేయడానికి పూనుకున్నారు. కొంత కమిటీని కూడా ఏర్పాటు చేస్తారట, కొంత ప్రత్యేకంగా ఎవరు ఎంప్లాయీస్ని నియమిస్తారట వసూలు చేయడానికి. ఇట్లా బలవంతంగా కనుక ఈ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ని వసూలు చేయాలని చూస్తే మాత్రము రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మూసిలో ముంచటం గ్యారంటీ. ఎందుకంటే హైదరాబాద్ నగరము చాలా విలువైనటువంటిది, ఇక్కడ మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. అప్సిగూడ లాంటి ప్రాంతంలో 27,000 రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంది, గవర్నమెంట్ రేట్ ఉంది. అంటే ఒక 60 లక్షలు అవుతుంది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ 200 గజాలు 60 లక్షలు అవుతుంది. 60 లక్షలు 200 గజాలు అయినప్పుడు 14% అంటే ఎంత అవుతుంది? దగ్గర దగ్గర 8 లక్షలు అవుతుంది. 8 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ నువ్వు బలవంతంగా వసూలు చేయడానికి పూనుకున్నావు. అట్లాగే మార్కెట్ విలువ పెంచుతానంటుంది ఇప్పుడు కొత్తగా. అంటే అది కూడా 60 లక్షలతో ₹1,00,00,000 అవుతుంది. అంటే ₹1,00,00,000 నువ్వు ఎల్ఆర్ఎస్ ఎంత వసూలు చేస్తావు? 14% అంటే 14 లక్షల రూపాయలు ఎల్ఆర్ఎస్ ఒక్క ప్లాట్ మీద వసూలు చేయడానికి ఈ గవర్నమెంట్ ప్రయత్నం చేస్తుంది. అంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 7.5 ఉంది. ₹1,00,00,000కు 7.5 కట్టాలి, అంటే 7.5 లక్షలు అక్కడ కట్టాలి. ఎల్ఆర్ఎస్ ఒక 14 లక్షలు కట్టాలి, అంటే 21.5 లక్షలు ఇక్కడ అవుతుంది. ఇంకో పర్మిషన్కి ఒక 3 లక్షలు కట్టాలి. అంటే ఒక 25 లక్షల రూపాయలు గవర్నమెంట్కి చెల్లించాలి ఒక ఇల్లు కట్టాలంటే నగరంలో. అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? పేద మధ్య తరగతి ప్రజలనే వాళ్ళు ఈ హైదరాబాద్ నగరంలో ఉండొద్దు, హైదరాబాద్ నుంచి గెట్అవుట్ అన్నట్టుగా చెప్పకనే చెప్తున్నది. అసలు హైదరాబాద్ నగరంలో ఎవరు ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండగలుగుతారు? రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు తప్ప సామాన్య మానవుడు హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకునే పొజిషన్ లేదు. కొన్ని విలేజ్ల సమూహమే ఇవాళ హైదరాబాద్ నగరం. ఎన్నో గ్రామాలు హైదరాబాద్ నగరంలో కలిసినాయి. ఇప్పుడు పాపం ఎప్పుడో 50-60 ఏళ్ళ క్రితం, 100 ఏళ్ళ క్రితం 200 గజాల్లో ఇల్లు కట్టుకొని ఇక్కడ నివసిస్తున్నారు చాలామంది. వాళ్ళు పేద ప్రజలు కూడా అందులో ఉన్నారు. వాళ్ళ ఇల్లు కూలిపోతే వాళ్ళు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఎల్ఆర్ఎస్ తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, వాళ్ళు ఇల్లు నిర్మించుకోవాలి. అంటే ఎంత కష్టం చూడండి. అంటే ఎంత భారం ఈ ప్రభుత్వం మోపడానికి సిద్ధమైంది. కూని రాగాలు తీసారు కదా, ఎల్ఆర్ఎస్ మేము రద్దు చేస్తాం మా ప్రభుత్వం వస్తాయని. ఇవాళ ఏంటి? మీరే బలవంతంగా వసూలు చేస్తున్నారు. మేము ఆ రోజు జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ని మేనిఫెస్టోలో పెట్టమని చెప్పి బీజేపీ వాళ్ళకు చెప్పినప్పుడు బీజేపీ వాళ్ళు మా ప్రభుత్వం వస్తే మేము ఎల్ఆర్ఎస్ని రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినందుకు వాళ్ళు మంచి ఫలితాలను జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పొందటం జరిగింది. 48 మంది కార్పొరేటర్లు గెలిచారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు కనుక ఎల్ఆర్ఎస్ను రద్దు చేయకపోతే, బలవంతంగా వసూలు చేయాలని చూస్తే స్థానిక సంస్థల ఎన్నికలలో మీ పని గోవిందా.
ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు ప్లస్ మండలు టౌన్స్ ఉంటాయి, జిల్లా కేంద్రాల దగ్గర కూడా చాలా ప్లాట్స్ ఉంటాయి. 2015 కన్నా ముందు ఉన్నాయి, అవును. గ్రామ పంచాయతీ లేఅవుట్స్తో కొన్నాయి. అవును. వాళ్ళందరూ కట్టాల్సిందే కదా ఎల్ఆర్ఎస్? అందరు కట్టాల్సిందే. ఇప్పటికే 25 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఇంకొక 5-6 లక్షలు కూడా అప్లై చేసుకొని వాళ్ళు ఉండరు. ఇప్పుడు ఈ అవకాశం ఇస్తే అప్లై చేసుకుంటే 30 లక్షలు అవుతుంది. 30 లక్షలు, సుమారు 30 లక్షలు అవుతాయి. ఈ 30 లక్షల మంది దగ్గర నువ్వు డబ్బుని వసూలు చేయడానికి రెడీ అయిపోయినావు, ఆదేశాలు కూడా జారీ చేశావు. ఇది కనుక పోస్ట్ పోన్ చేసుకోకపోతే మాత్రం గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పతనం కాక తప్పదు, జిహెచ్ఎంసీ ఎన్నికలలో పతనం కాక తప్పదు. ఎందుకంటే లక్షలలో ఉంటుంది ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ అనేది, లక్షలలో ఉంటుంది. ఎంత దుర్మార్గం అండి. కానీ కానీ ఒక మాట అన్నారన్న, జనాలకు ఇబ్బంది కాకూడదని ఎల్ఆర్ఎస్ తీసుకొస్తున్నాము. ఇప్పుడు జనాలు ఏంటంటే వాళ్ళ ల్యాండ్ రెగ్యులేషన్ అవుతుంది కదా, ఇది మంచి స్కీమ్ కదా కొంతమంది మాట్లాడుతున్నారు గవర్నమెంట్లో. అప్పుడే అది నిజంగా జనాలకు ఇల్లు కట్టేటప్పుడు ఎల్ఆర్ఎస్ కడతాం, కానీ కాలిప్లాట్ గుత్తగా తిక్క చెట్టు మొలిచిన ప్రాంతాలు కూడా ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టాలి కదా, అది జనాలకు పోయేమా? అవును, నేను అదే చెప్తున్నాను. ఒకవేళ మీకు ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ వసూలు చేయాలనే ఉద్దేశం ఉన్నప్పుడు ఏం చేయాలో, వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ఎల్ఆర్ఎస్ ఛార్జెస్, పర్మిషన్ ఛార్జెస్, ఇంకేం డెవలప్మెంట్ ఛార్జెస్ తీసుకుంటే అవి తీసుకుంటే సమంజసంగా ఉంటుంది. కానీ ఏదో పిల్లల భవిష్యత్తు కోసము లేకపోతే ఇంకేదైనా అవసరాల కోసము వాళ్ళు ఒక ప్లాటు 2 ప్లాట్లు కొనుక్కొని పెట్టుకుంటే ఇవాళ వాటికి లక్షలాది రూపాయలు నువ్వు ఎల్ఆర్ఎస్ కట్టవా అంటే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కుటుంబాలతో పాటుగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లలో ప్రతి కుటుంబం మీద 5 లక్షల నుంచి 15 లక్షల రూపాయల భారం ఎల్ఆర్ఎస్ పడుతుంది. ఎల్ఆర్ఎస్ అనేది ఒక గుదిబండ అవుతుంది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పోయే కాలం దగ్గర పడ్డట్టు లెక్కగా మేము భావిస్తున్నాం. కానీ జనం అప్లై చేసుకున్నారు కదన్న, అప్పుడు 25 లక్షల మంది అప్లై చేసుకున్నారు, భయపడ్డారు. గత గవర్నమెంట్ ఏం చేసిందంటే మేము ప్లాట్లు గుంజుకుంటాం, మీరు ఎల్ఆర్ఎస్ కట్టకపోతే ఇది ప్రభుత్వ భూమి కింద ప్రకటిస్తామని వాళ్ళు భయపడి వాళ్ళు ప్రజల నుంచి డబ్బులు లాక్కోవాలని చూసారు. కానీ ఆ ప్రయత్నం ఫెయిల్ అయిపోయింది మా ఉద్యమం కారణంగా. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడేమో చిలక పలుకుల పలికిళ్ళు, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క లాంటి ఇప్పుడు ఉన్నటువంటి మిగతా మంత్రులు మేము రద్దు చేస్తామని ఇవాళ వసూలు చేస్తామంటారేంటి? ఇది ఎంతవరకు సమంజసం? అంటే లక్షలాది రూపాయలు పన్నులు గుంచడానికైనా మీకు ఓట్లేసి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేసింది? తప్పు కదా ఇలాంటి నిర్ణయాలు. రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు అని ఎవరు ప్రజలు ఊహించలేదు. కానీ ఇట్లా పిడుగు ప్రజల మీద వేసి బలవంతంగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కునేటటువంటి ఉద్దేశం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటుందనుకుంటే వీళ్ళని గెలిపించకపోయేవాళ్ళు. ఇవాళ ఏంటంటే పరిస్థితి, ఇవాళ ఈ హైదరాబాద్ నగరంలో బ్రతకటమే కష్టం ఉన్నది. జీవనోపాధి లేదు, ఉపాధి లేదు. ఇవాళ రియల్ ఎస్టేట్ రంగం కుదేలై ఉన్నది. ఇలాంటి టైంలో నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఎల్ఆర్ఎస్ అంటే వాడు ఉన్న ప్లాట్ అమ్ముకోవాలి. ఎవరికి అమ్ముకోవాలి? ఈ రాజకీయ నాయకులకు అమ్ముకోవాలి, ఈ పారిశ్రామికవేత్తలకు అమ్ముకొని ఈ నుంచి మళ్ళీ అడవులలోకి పోవాలి. ఇది పరిస్థితి. ఎట్లా ఉంటుంది అన్న, జనాల నుంచి రియాక్షన్ ఎట్లా ఉంటుంది? ఎందుకంటే మీరు దీని మీదనే ఉద్యమం చేసిన దాదాపు 7 ఏళ్ళు చేసిన ఉద్యమం, అప్పుడు చేసాము. ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ మీద చేసాం, అప్పుడు ధరణి మీద చేసాం. వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గవర్నమెంట్ ఎల్ఆర్ఎస్ని వెనకకు తీసుకున్నది, ఎల్ఆర్ఎస్ లేకుండా రిజిస్ట్రేషన్ చేసింది. అట్లాగే ఓపెన్ ప్లాట్లకు, వ్యవసాయేతర భూములకు ధరణిని ఇంప్లిమెంట్ కాకుండా చూసింది. లేకపోతే ఇప్పుడు ధరణిలో కొన్ని లక్షల మంది రైతులు ఎట్లయితే ఇబ్బంది పడుతున్నారో, ఈ ఓపెన్ ప్లాట్లు ఉన్న వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఇబ్బంది పడే అవకాశం ఉండేది. అది ఒక్కటి తప్పించడం జరిగింది అన్నట్టు. వాళ్ళకు ఇప్పుడు వ్యవసాయ భూములు ఉన్నటువంటి వాళ్ళే ధరణి సమస్యలతో బాధపడుతున్నారు. ఈ ఓపెన్ ప్లాట్స్ ఇల్లు ఉన్న వాళ్ళకు ఎలాంటి సమస్య లేదు, ధరణి బ్యాక్ చేసుకున్నాడు కాబట్టి కేసీఆర్ గవర్నమెంట్. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు అసలు ఏ సమస్య పరిష్కరించటం, వీళ్ళు ఇంతవరకు ఏ సమస్య పరిష్కరించకపోగా ఇప్పుడు మేము బలవంతంగా ఎల్ఆర్ఎస్ వసూలు చేస్తాం, ఇవన్నీ వాళ్ళు చేసిన ఒక్క వాగ్దానం కూడా ఇవాళ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోయారు. వాళ్ళు ఏం చేశారు? గ్రామ పంచాయతీ లేఅవుట్లలో పెండింగ్ ఉన్నటువంటి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తామని కూడా ఈ గవర్నమెంట్ చెప్పింది. 7 నెలలు అయినా కూడా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఎంత దారుణంగా ఉన్నారంటే, అసలు వాళ్ళు పదవుల కొట్లాటలనే ఇంకా ఉన్నారేమో, ఇంకా అసలు పాలన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మొదలు పెట్టలేదేమో అని మాలాంటి వాళ్ళం మేము భావిస్తున్నాం. అసలు గ్రామ పంచాయతీ లేఅవుట్లండి, ఇప్పుడు నా ప్లాటు మీకు నా ప్లాట్ నేను అమ్ముకునే హక్కు ఉంది, మీరు కొనే హక్కు ఉంది. నువ్వు రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ తీసుకో, స్టాంప్ డ్యూటీ, నీకేం కడుపులో ప్లేస్తుంది? అదేమన్నా ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ చేయమంటున్నామా? అది కూడా చేయవు నువ్వు. వాగ్దానాలు చేసిరు, ఎలక్షన్ ముందు చేసిరు, ఎలక్షన్ తర్వాత చేసిరు. అసలు ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు?
రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? హైదరాబాద్ నగరంలో ఏమైనా కొత్త కంపెనీస్ని తీసుకొచ్చారా? ఏం లేదు. ఒక ఉపాధి లేదు. అసలు పని పాట లేదు. ఏం లేదు. కలెక్షన్ ప్రజల నుంచి డబ్బులు లాగాలి. ఇది తప్ప ఈ ప్రభుత్వానికి ఇంకా వేరే ఆల్టర్నేట్ ఏం కనిపించట్లేదు. కానీ ఒకటి ప్రవీణ్ అన్న, అప్పుడు ఈ ఎల్ఆర్ఎస్ వచ్చినప్పుడు బట్టి విక్రమార్క గారు మాట్లాడినారు, అవును. అసలు ఎవ్వరు కట్టదు, ఒక్క రూపాయి కూడా కట్టవద్దు, చూస్తాం ఏమవుతుందో అన్నారు. సీతక్క మాట్లాడినారు, మీరు అన్నారు రేవంత్ రెడ్డి మాట్లాడారు. అప్పుడు వీళ్ళే మాట్లాడి ఎల్ఆర్ఎస్ ని జనాలకు భారం అవుతుంది, వద్దు తీసుకోవద్దని గవర్నమెంట్ మాట్లాడినప్పుడు ఇప్పుడు వీళ్ళే ఎందుకు ఈ యాక్షన్లో దిగిండ్రు, వీళ్ళే వసూలు చేసుకుని ఎందుకు దిగిండ్రు? అదే కదా నేను చెప్తున్నాను. వీళ్ళు అడ్డగోలుగా వాగ్దానాలు చేశారు ఎలక్షన్కి ముందు. ఆ వాగ్దానాలు నెరవేర్చాలంటే డబ్బులు కావాలి. మరి డబ్బులు వీళ్ళు ఇండ్లకి వెళ్ళి వీళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల్ని అమ్మి ప్రజలకు పంచారు కదా 6 గ్యారెంటీలకు. ప్రజల దగ్గర నుంచే వసూలు చేయాలి. ప్రజల దగ్గర నుంచి ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఒకటి కనబడ్డది, కొన్ని వేల కోట్ల రూపాయలు కలెక్షన్ అవుతుంది. ఈ వేల కోట్లు ఏదో 6 గ్యారెంటీలలో ఏదో ఒక గ్యారెంటీలో చారణవంతో ఈ డబ్బులు ఉపయోగపడుతుందని వాళ్ళ ఆలోచన. అంతకుమించి ఇంకేం ఉండదు. చాలా దారుణంగా ఉన్నది ఈ ప్రభుత్వం. చాలామంది ఇప్పుడు ఏం భావిస్తున్నారంటే ఏదో తుంట ఎత్తేసి మొద్దెత్తుకున్నాం కదా, అంతకంటే ఘోరంగా ఉంది కదా ఈ గవర్నమెంట్. వాస్తవంగా కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏదో తెలంగాణను బాగు చేస్తుంది, ప్రజలంతా బాగుపడతారని ఎవరు భావించలేదు. ఇవాళ అదే విధంగా వీళ్ళ పోకడలు, వీళ్ళ మాటలు, వీళ్ళ వ్యవహారం ఉన్నది. ఏమన్నా రియల్ ఎస్టేట్ మీలాంటి వాళ్ళతో రియల్ ఎస్టేట్లో కొద్దిగా జనాల తరఫున మాట్లాడడం ఏమన్నా పిలిచి నిర్ణయం తీసుకున్నారా? ఎల్ఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు సడన్ గా మీలాంటి ఎవరితో చర్చించకుండా అసలు ఎల్ఆర్ఎస్ అంటేనే ఈ యొక్క మంత్రులకు తెలియదు, ఆ అధికారులకు తెలియదు. ఎల్ఆర్ఎస్ అంటే ఏందో చెప్పమనండి. ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, ఎంత కలెక్షన్ అవుతుంది, అదే అసలు వీళ్ళకి తెలియదు కదా. ఎందుకు రెగ్యులరేషన్ చేసుకోవాలి ల్యాండ్? మీ ల్యాండ్ ఆల్రెడీ రెగ్యులరైజ్ అయ్యే ఉన్నది. వాస్తవంగా మీ రెవెన్యూ రికార్డులలో మీ ల్యాండ్ మీ పేరు మీద ఉంటుంది. ఏదో అడిషనల్గా బెనిఫిట్ కోసం, ప్రభుత్వానికి ఆదాయం కోసం ఎల్ఆర్ఎస్ అనేది రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో తీసుకురావడం జరిగింది. ఆయన కొంత వసూలు చేసుకున్నాడు ఆనాటి అవసరాలు, ప్రభుత్వ అవసరాల కోసం. ఇవాళ అది వీళ్ళకు ఎట్లా కనపడుతుందంటే ఒక నిధిలాగా కనపడుతుంది. అనంత పద్మనాభ స్వామి అరలు ఓపెన్ చేస్తే ఎట్లా అవుతుందో ఎల్ఆర్ఎస్ అనేది కూడా ఒక అరల నుంచి బయటకు వస్తుంది అన్నట్టు. జనాల మీద ఎట్లా భారం ఉండొచ్చు అన్న? ఎంత భారం ఉండొచ్చు జనాల మీద? ఎందుకంటే 5 పిల్లల పెళ్ళ కోసము, భవిష్యత్తు కోసము 100 గజాలు 120 గజాలు ఉంటే కూడా ఎల్ఆర్ఎస్ కట్టాల్సిందే వాళ్ళు. ఎట్లాంటి భారం, ఎంత భారం పడవచ్చు జనాల మీద? ఇప్పుడు కనుక ఈ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ వసూలు చేయాలని చూస్తే మాత్రం చాలా కుటుంబాలు దుఃఖానికి గురైపోతాయి. బాధాకరమైనటువంటి విషయాల్లో వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టలేక ఇప్పుడు లక్షలు ఎవరి దగ్గర లేవండి. వాళ్ళు ఖచ్చితంగా అడ్డికి పావుసేరు ఉన్న ప్లాట్ అమ్ముకోవాల్సి వస్తుంది. అంతకు తప్ప వాళ్ళు ఎల్ఆర్ఎస్ కట్టే పరిస్థితుల్లో లేరు. అరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు తీసుకో, అసలు ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తానన్నావు, రద్దు చేయలేదు, చేయకపో, కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు తీసుకో. కానీ ఇప్పుడు కట్టండి అని ఎమ్మటిపడి వసూలు చేయటం అంటే చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇది. అసలు ఏంది ఇది? ఏమైనా అరాచకత్వమా? ఇదేమైనా రాజరికమా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ప్రజాపాలన కాదా? ప్రజాపాలన ఎక్కడదండి? ప్రజాపాలన అనేది ఉత్తదే, ప్రజా దర్బార్ అనేది ఉత్తదే. అది ప్రజా దర్బారు, అది ధృతరాష్ట్ర దర్బార్ అయింది. ఇది ప్రజా పీడన పాలన. ఎంత దుర్మార్గమైనటువంటి పాలన. నువ్వు రావటంతో ఎమ్మటే రేట్లు పెంచేస్తూనే ఉన్నారు. రేపో మాప లిక్కర్ రేట్లు కూడా పెరుగుతాయి. వీళ్ళకి పెంచటం తప్ప వీళ్ళు తగ్గించటం, ప్రజలకు ఏదో మౌలిక వసతులు కల్పిస్తారనేది ఒక భ్రమ. వీళ్ళు కూడా ఏదో కొత్త ప్రాజెక్టులు చెప్తున్నారు. ఎందుకంటే అందులో కమిషన్ల కోసం, అంతకుమించి ఇంకేం లేదు. ఏం చెప్తారు జనాలకి? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు జనాలు ఖచ్చితంగా నేను తెలంగాణ ప్రజలకు, లేకపోతే 25 లక్షల మంది ఎవరైతే దరఖాస్తుదారులు ఉన్నారో, ఇంకా దరఖాస్తు చేసుకున్నటువంటి ఒక సుమారు 5 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు ఎవ్వరు మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎల్ఆర్ఎస్ ఇప్పటికిప్పుడే కట్టాల్సిన అవసరం లేదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం, తిరుగుబాటు చేద్దాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది. మేము ఆ చైతన్యం మా యొక్క అసోసియేషన్ తరపున మేము ఖచ్చితంగా తీసుకొస్తాం. ఇది ఫ్రెండ్స్, మొత్తానికైతే షడగోపం పెట్టేందుకు ప్రభుత్వం రెడీ అయింది. ఎల్ఆర్ఎస్ అనేది చాలా బర్డెన్. ఇప్పుడు ఉన్న ఫలంగా 1,00,000, 2 లక్షలు కట్టాలంటే ఒక పేదానికి ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వల్ల కూడా 2 లక్షలు కట్టాలంటే ఇప్పుడు ఎంత రిస్క్. 2 లక్షల రూపాయలు ఆయన ప్లాట్ అమ్ముకుంటాడో కట్టుకుంటాడో తర్వాత విషయం. నిజంగానే ప్రవీణ్ అన్న గతంలో చేసిన ఉద్యమం నాకు గుర్తుంది. బట్ ఆ ఉద్యమం మళ్ళీ తప్పదేమో అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.